My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. ఈ ఛానల్ పైన మీ అందరికి తెలుసు మనం వెరీ క్రిటికల్ టాపిక్స్ అబౌట్ అవర్ సొసైటీ, లైఫ్, రిలేషన్షిప్స్, కెరియర్ గురించి మాట్లాడుకుంటామని. మొగోడి జీవితంలో భయంకరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. దాంట్లో అన్నిటికంటే భయంకరమైన ప్రాబ్లం ఇస్ మ్యారేజ్. ఒక మొగోడికి యాక్చువల్లీ మ్యారేజ్ అవసరమే లేదు. మొగోడు చెట్టు కింద కూడా బ్రతికి వాడి జీవితం బ్రతకొచ్చు. కానీ ఒక మొగోడు ఒక పెద్ద అందమైన తప్పు చేస్తాడు. ఆ తప్పేం తెలుసా? ఒక ఉమెన్, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు మొగోడు. సో మొగోడికి ఒక వైఫ్ ఉండాలా, వైఫ్ని ప్రేమించాలా, పిల్లలు ఉండాలా, పిల్లల్ని నా జీవితం కంటే ఎక్కువ చూసుకోవాలా అనే ఫీలింగ్ ఇక్కడ గుండె దగ్గర ఉంటుంది. వాడు చిన్నప్పటి నుంచి చదువుకొని అమ్మా నాన్నలతో తిట్లు తిని, దెబ్బలు తిని, పైకి వచ్చి ఎగ్జాములు పాస్ అయ్యి, డిగ్రీలు పాస్ అయ్యి, ఉద్యోగాలు తెచ్చుకొని, ఉద్యోగంలో బాస్లతో తిట్లు తిని, క్లయింట్లతో తిట్లు తిని, లేకపోతే చిన్న బిజినెస్ చేసుకుంటుంటే కస్టమర్లతో తిట్లు తిని, ఎండలో పనిచేసి చర్మం అంతా, స్కిన్ అంతా బ్యాడ్ చేసుకొని, ట్యాన్ చేసుకొని, నాశనం చేసుకొని, బయట పోయినప్పుడు తిండి లేకపోతే సమోసాలు తిని, పానీపూరీలు తిని కష్టపడి బ్రతికేవాడే మొగోడు. అట్లాంటి మొగోడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నేను స్వయంగా బతికిపోతా, నాకు శాలరీ వస్తుంది కదా, నాదే డబ్బు ఉంది కదా అనుకోడు. నేను సంపాదించిన దాంట్లో 80%, 90%, 110, 150% అంటే నేను సంపాదించింది సరిపోకపోతే అప్పులు తీసుకొని కూడా నేను నా ఫ్యామిలీని చూసుకుంటా అని అనుకుంటాడు వాడు మొగోడు. అలాంటి మొగోడికి అట్ ప్రజెంట్ ఈ సొసైటీ భయంకరమైన టార్చర్ ఇస్తుంది. సో దాని గురించి మనం ఒక సొల్యూషన్ వెతకాలి. ఆ సొల్యూషన్ గురించి నేను ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం నెంబర్ 1, మొగోళ్ళు ఎక్కువ ఉన్నారు, లేడీస్ తక్కువ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఎన్నో డెకెడ్స్ అంటే 50, 70, 100 సంవత్సరాల నుంచి మ్యారీడ్ కపుల్స్కి ఒక పిచ్చి ఉండే. ఏంటంటే మగ పిల్లగాడే కావాలి అని చాలా అబార్షన్లు జరిగి, అవన్నీ జరిగి గర్ల్ పాపులేషన్ చాలా తక్కువైపోయింది. సో 1000 మగవాళ్ళకి తక్కువ దగ్గర ఓన్లీ 800 సంథింగ్ లేడీస్ ఉన్నారు. ఆన్ యావరేజ్ మొత్తం ఇండియా యావరేజ్ తీసుకుంటే. సో 1000 మగవాళ్ళు ఉంటే ఓన్లీ 800 గర్ల్స్ అవైలబుల్ ఉన్నారు. అంటే ఆ సేమ్ మ్యారేజ్ ఏజ్. ఇప్పుడు మొగోడు పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటాడు? ఒక 25 తర్వాత అనుకుంటాడు. కరెక్ట్? 25, 27, 28, 30. సో లేడీస్ సేమ్ ఏజ్ కావచ్చు, లేకపోతే 3-4 ఇయర్స్, 5 ఇయర్స్ తక్కువ ఏజ్ కావచ్చు. సో ఆ మ్యారేజ్ ఏజ్ గ్రూప్లో ఏదైతే బాయ్స్ గర్ల్స్ రేషియో ఉంటుంది, అక్కడ ఆల్రెడీ లేడీస్ తక్కువ ఉన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ మొత్తం పనిచేసేది డిమాండ్ సప్లై ఇష్యూ అంటారు. డిమాండ్ సప్లై ఇష్యూ ఇస్ వాట్? ఇప్పుడు భూమి రేట్లు ఎందుకు పెరుగుతాయి? ఓకే, మనము భూమి కొన్నికెళ్తే ప్లాట్లు, ఫార్మింగ్ ల్యాండ్ కొన్నికెళ్తే కోట్లల్లో ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకంటే ఈ ప్లానెట్ భూమి పైన అవైలబుల్ ల్యాండ్ తక్కువ ఉన్నది, అంటే లిమిటెడ్ అంతనే ఉన్నది. కానీ పాపులేషన్ పెరుగుతుంది, కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఉన్న భూమి డిమాండ్ పెరుగుతుంది. సో మొగోళ్ళు ఎక్కువ ఉన్నారు, లేడీస్ తక్కువ ఉన్నారు. సో డిమాండ్ సప్లై అర్థమైంది కదా. ఉన్న లేడీస్కి ఎక్కువ మంది మొగోళ్ళు అవైలబుల్ ఉన్నారు. సో వాళ్ళు మొగోళ్ళని ఒక చాయిస్లా చూస్తున్నారు, మొగోడిని మొగుడులా చూస్తలేరు, ఒక చాయిస్లా చూస్తున్నారు. ఓకే, కాబోయే మొగుడిని సెలెక్ట్ చేసుకోవడం ఒక బిజినెస్ స్ట్రాటజీ అయిపోయింది. 1 CTC ఎంత, ప్యాకేజ్ ఎంత, 1 అమెరికా వీసా ఉందా, 1 సొంతిల్లు ఉందా, 1 ఏమేమి ఉన్నాయి,
వాళ్ళకి బెనిఫిట్ అయితే ఎవరన్నా ఆలోచించుకుంటున్నారు, కానీ వాడు ఒక మంచోడా, వాడు యూనో రియల్ మొగోడా, వాడు ఫ్యామిలీని కాపాడతాడా, అమ్మాయితో మంచిగా బిహేవ్ చేస్తాడా, ఎవరు ఆలోచిస్తలేరు. సో ఇంకొకటి, నేను ఒక వీడియోలో ఆల్రెడీ మాట్లాడినా, ప్యాకేజ్లో పిచ్చిలేసింది మనుషులకు. ఎక్కువ సంపాదించేవాడు అన్నిటికంటే మంచి మొగోడు అనుకుంటుంది సొసైటీ. సో దాన్ని కూడా మగవాళ్ళు బ్రేక్ చేయాలి. ఆ ప్రాబ్లం ఓకే ఏదైతే కంటిన్యూ అవుతుందో దాన్ని మగవాళ్ళు బ్రేక్ చేయాలి. ఇది ఒక చాలా విజనరీ సొల్యూషన్ అంటే దీన్ని ఇప్పుడు ఆలోచించి ప్లాన్ చేస్తే ఎన్నో సంవత్సరాల తర్వాత ఇది వర్కౌట్ అవుతుంది. మీ అందరు యంగ్ పీపుల్కి తెలుసు, ఒక అమ్మాయి మీకు వైఫ్ లాగా దొరికి మీరు హ్యాపీ లైఫ్ బ్రతకడము, మ్యారీడ్ లైఫ్ ఎంత కష్టమైపోయింది. ఎందుకంటే అమ్మాయిలకు పొగరు ఎత్తిపైన భయంకరంగా పెరిగిపోయింది. వాళ్ళ పేరెంట్స్కి కూడా పొగరు పెరిగిపోయింది, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి. ఈ పొగర్ని మనం బ్రేక్ డౌన్ చేయాలి. ఓకే, ఎథికల్గా మోరల్గా బ్రేక్ డౌన్ చేయాలి. సో ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ మనం చెయ్యాలి మగవాళ్ళు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే ఓకే, నేను ఎన్నోసార్లు వీడియోస్లో చెప్పిన, మగవాడి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆస్తి ఇస్ హిస్ కెరియర్. మగవాడికి కెరియర్ ఉంటేనే వాడి ముఖానికి, వాడి బాడీకి, వాడి జీవితానికి వాల్యూ. అన్ఫార్చునేట్లీ, సాడ్లీ, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో ఇక్కడ మనందరం మగోళ్ళు కలిసి, అంటే మీ యంగ్ పీపుల్, నేను కూడా యంగే అనుకోండి, ఐమ్ ఓన్లీ 39, కానీ మీరు చాలా యంగ్, అంటే 25 to 30 ఏజ్ మధ్యలో ఎవరైతే ఉన్నారు కదా, పెళ్ళి గురించి ఆలోచించడం ఆపేయండి. స్టాప్ ఇట్ ఇమ్మీడియట్లీ. కెరియర్ పైన ఫోకస్ చేయండి. ఒక మొగోడికి వాడు డిగ్రీ ఫినిష్ చేసిన తర్వాత ఫస్ట్ 10, 12, 13 ఇయర్స్ వాడి కెరియర్ అన్నిటికంటే ఇంపార్టెంట్. మీరు ఒక సీనియర్ పొజిషన్కి వెళ్ళాలంటే మీకు ఒక 35 ఏజ్ అవుతుంది. అప్పటిదాకా మీరు కెరియర్ పైనే ఫోకస్ చేయండి. మీకు ఎంతమంది అమ్మాయిలు అప్రోచ్ అయినా డోంట్ కేర్. ఓకే, డోంట్ మ్యారీ. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది మిమ్మల్ని ప్రేమించి కాదు. ఇండియాలో మ్యారేజ్ అనేది ప్రేమ గురించి కాదు, ఇట్స్ ఎ బిజినెస్. రైట్, దీని గురించి డీటెయిల్గా వేరే టాపిక్లో మాట్లాడదాం. కానీ సో మీరు కెరియర్ పైన ఫోకస్ చేయండి. సో ఇప్పుడు అందరు మొగోళ్ళు పెళ్ళి గురించి ఆలోచించకుండా అందరు మొగోళ్ళు డిగ్రీ తర్వాత 10 ఇయర్స్ నేను ఓన్లీ కెరియర్ పైన ఫోకస్ చేస్తా, మొగోడు డిగ్రీ అయిన తర్వాత నేను 10 ఇయర్స్ ఓన్లీ కెరియర్ పైన ఫోకస్ చేస్తా అని అనుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ మొగోడు ఏజు 32 to 35 అయిపోతుంది. కరెక్ట్. సో నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలు చెప్పిన, మొగోడికి పెళ్లి చేసుకునే ఏజే లేదు. మొగోడు 40 ఏండ్ల పెళ్లి చేసుకోవచ్చు, 50 ఏండ్ల పెళ్లి చేసుకోవచ్చు, 60 ఏండ్ల కూడా పిల్లలు కనొచ్చు. టామ్ క్రూజ్ యాక్టర్, ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్, బిజినెస్ మ్యాన్, ఆంటర్ప్రినర్స్, ఇలాన్ మస్క్, వీళ్ళు ఏజ్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటారు. మొగోడికి బయాలజికల్ క్లాక్ అనేది ఏమీ లేదు. ఈ ఏజ్ తర్వాత మొగోడికి పిల్లలు పుట్టరు అనేది ఏమీ లేదు. మొగోడికి ఫైనాన్షియల్ క్లాక్ ఉన్నది, కెరియర్ క్లాక్ ఉన్నది. మీరు 25 to 35 మధ్యలో మీ కెరియర్ నాశనం చేసుకుంటే మీ జీవితం నాశనం. మిమ్మల్ని ఎవ్వడూ కేర్ చెయ్యడు. సో మొగోళ్ళంతా ఒక యూనియన్లా ఒక మోరల్ అండ్ ఎథికల్ ప్రొటెస్ట్, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాలి. ఏంటంటే మేము పెళ్ళి చేసుకోం, ఓకే, మేము 35 తర్వాతనే చేసుకుంటాం అని ప్రొటెస్ట్ చేస్తే అమ్మాయిలకి మొగోళ్ళు అవైలబుల్ ఉండరు. అప్పుడు ఏమవుతుంది, అమ్మాయిలకి 27, 28 లోపల పెళ్ళి జనరల్గా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 30 లోపల పిల్లలు కనాలనుకుంటారు, వాళ్ళకు ఒక బయాలజికల్ క్లాక్ ఉన్నది. సో వాళ్ళ పొగరు, ఓవర్ ఎక్స్పెక్టేషన్, నీ సిటీసీ ఎంత, ఈ బొంగెంత, ఓకే, ఆ పొగరు అంతా ఫినిష్ అయిపోతుంది. అప్పుడు
అమ్మాయిలు నిజంగా మనం అనుకుంటాం కదా దేవత, నేను అమ్మాయిని ప్రేమిస్తా, అలాంటి బిహేవియర్ మళ్ళీ రావచ్చేమో. సో మనం అమ్మాయిలకు ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తున్నాము. ఒక మొగోడు 25, 26, 27 ఏజ్ కాగానే 100 పెళ్లి చూపులకు వెళ్ళి నా ప్యాకేజ్ ఇంతండి, నాకు అమెరికా వీసా ఉందండి, నాకు 2 ప్లాట్లు ఉన్నాయండి, నాకు ఒక ఇల్లు ఉందండి అన్నీ చెప్పి మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అమ్మాయికి కొమ్ములు వచ్చేసాయి. సో ప్రతి ఒక్క మొగోడు 35 ఏజ్ దాకా ఫోకస్ చేస్తే లేడీస్ ఏజ్ అనేది ఎక్కువైపోతుంటుంది. అప్పుడు వాళ్ళ పొగరు తక్కువ చేసి ప్రేమ గురించి ఆలోచిస్తారు, మంచి మొగోడు గురించి ఆలోచిస్తారు, ప్యాకేజ్లు తొక్కల గురించి ఆలోచించు. దట్స్ ఇట్. సో బడీస్, ఐఎమ్ దేర్ ఫర్ యూ మెన్, ఐఎమ్ దేర్. నా లైఫ్లో ఐఎమ్ 39, నా లాస్ట్ 25 years ఎక్స్పీరియన్స్లో భయంకరమైన ప్రాబ్లమ్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన. మన ఛానల్ చూడండి, పాత వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, మీకు నాతో మాట్లాడాలని ఉంటే నా కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com, onewaytolife.com. ఈ కన్సల్టింగ్ ఫర్మ్కి ఈ వెబ్సైట్ విజిట్ చేయండి. మీరు మొబైల్ ఫోన్లో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే, లేదా ల్యాప్టాప్లో చూస్తున్నారంటే సింపుల్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి, వీడియో డిస్క్రిప్షన్, దాంట్లో ఫస్ట్ లింక్ ఉంటుంది onewaytolife.com. లేకపోతే బ్రౌజర్లో టైప్ చేయండి onewaytolife.com అని, వెబ్సైట్ చదవండి. మొత్తం చదివిన తర్వాత వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేయండి. లేకపోతే వాట్సాప్ నెంబర్ కూడా వెబ్సైట్లో అవైలబుల్ ఉంది, నాకు మెసేజ్ పంపించండి, నేనే ఆన్సర్ చేస్తా. హాయ్ వికాస్ బ్రో అనండి, లెట్స్ బీ బ్రోస్, లెట్స్ బీ ఫ్రెండ్స్. మీ లైఫ్లో ఏం ప్రాబ్లం ఉన్నా విల్ టాక్ అబౌట్ ఇట్. ప్రాబ్లమ్కి సొల్యూషన్ నేను ఇవ్వలేను, కానీ ప్రాబ్లం గురించి మనం మాట్లాడగలుగుతాము. టేక్ కేర్, సబ్స్క్రైబ్, లైక్, షేర్. Bye-bye.